వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్రానికి ఘోరమైనటువంటి అవమానం జరిగింది. అది ఎక్కడ తెలుసా? నిండు పార్లమెంటు సాక్షిగా బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి తేజస్వి సూర్య చేసినటువంటి వ్యాఖ్యలు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఘోరమైనటువంటి అవమానం చేసినట్టుగా మనం భావించాలి. అయితే ఇక్కడ తెలంగాణ ఏర్పాటును నిండు సభలో ఇంత ఘోరాతి ఘోరంగా అవమానించడమే తీవ్రమైనటువంటి దుమారం రేపింది. అయితే ఇవాళ తేజస్వి సూర్య చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ఆ యొక్క విభజనను భారత్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి విభజనతో పోల్చి చూడటాన్ని నిజంగానే బీజేపీ పార్టీ యొక్క నైజాన్ని స్పష్టంగా పార్లమెంట్ సాక్షిగా లేవనెత్తినట్టుగా కనిపిస్తుంది. అంటే వాళ్ళ యొక్క ఐడియాలజీ, తెలంగాణ రాష్ట్రం మీద వాళ్ళకున్నటువంటి ఒపీనియన్, తెలంగాణ విభజనను ఒకప్పుడు ఇదే పార్లమెంట్లో బీజేపీ ఒప్పుకొని ఇవాళ రాష్ట్రం ఏర్పాటై ఇంత సుదీర్ఘంగా ఇంత అద్భుతంగా దూసుకెళ్తున్నటువంటి సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగి కూడా 12 ఏళ్ళు కావస్తోంది. ఆల్మోస్ట్ 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, ఆ బిల్లు పాస్ అయింది. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రం మీద బీజేపీ విషం జిమ్ముతున్నటువంటి పరిస్థితి. అంటే అసలు యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రం గురించో రాష్ట్రం ఏర్పాటు గురించో అసలు అక్కడ సందర్భం లేదు. అక్కడ మాట్లాడాల్సినటువంటి లేకుంటే పార్లమెంట్లో జరుగుతున్నటువంటి చర్చ డీలిమిటేషన్ సంబంధించినటువంటి చర్చ, మహిళా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం మీద చర్చ. మరి ఆ సందర్భంగా తెలంగాణ ఏర్పాటును దాంట్లోకి జోడించి మాట్లాడటం నిజంగా కూడా ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ సెల్ఫ్ గోల్ వేసుకుందని చెప్పుకోవాలి. మరోవైపు ఇవాళ బీజేపీ సెల్ఫ్ గోల్ వేసుకోవటమే కాదు, నిజంగా ఫర్దర్గా కూడా బీజేపీ ఎదిగే పరిస్థితి లేకుండా చేసుకుంది తెలంగాణలో. అంటే తెలంగాణ రాష్ట్రం పట్ల బీజేపీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి, బీజేపీకి ఉన్నటువంటి ఒపీనియన్, ఒకవైపు మోదీ అదే తీరున ప్రవర్తిస్తున్నారు, అదే తీరున మాట్లాడుతున్నారు. ఇప్పటికే బీజేపీ ఎంపీ 8 మంది ఉన్నా కూడా తెలంగాణకు పెద్దగా ఒరిగింది ఏమీ లేదు. రాష్ట్రానికి పన్నులు ఒకవైపు నుంచి మన తెలంగాణ రాష్ట్రం నుంచి వసూలు చేసుకుంటున్నప్పటికీ పెద్దగా ఏమీ లేదు. భారతదేశం నుంచి అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వస్తున్నటువంటి ఏమీ వ్యవహారాలు ఏం కనిపించట్లా. అంటే బీజేపీ ఒక రకంగా కక్షపూరితంగా, ఒక రకంగా కొంత సవితల్లి ప్రేమను ఖచ్చితంగా తెలంగాణ పట్ల చూపిస్తోంది. ఇప్పుడు ఎట్లయితే సౌత్ మీద చూపిస్తోంది, తెలంగాణ మీద కూడా అదే రకంగా చూపిస్తోంది. అయితే అసలు తేజస్వి సూర్య ఏం మాట్లాడాడు చూడండి ఒకసారి. If you remember the way the Congress party, the UPA, divided the two undivided Andhra Pradesh into AP and Telangana, it was done the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyaksh. చూసారు కదా తేజస్వి సూర్య ఏం మాట్లాడుతున్నాడు. అసలు సంబంధం లేకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రం మీద పడి ఏడటంగానే కనిపిస్తుంది. అయితే ఇవాళ కిషన్ రెడ్డి కూడా దీనికి సంబంధించి మాట్లాడాడు. ఒకవైపు ఏమో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి రామచంద్రరావు ఏమో ఈ వ్యాఖ్యలు సమర్థిస్తాడు, మరోవైపు కిషన్ రెడ్డి ఏమో నిన్న పార్లమెంట్లో ఒక తీరున మాట్లాడతాడు, పార్లమెంట్ బయటకు వచ్చిన తర్వాత ఒక తీరున మాట్లాడతాడు. ఆయన పార్లమెంట్లో మాట్లాడింది ఏంటి ఒకసారి మీరే చూడండి. మన బెంగళూరు పార్లమెంట్ సభ్యులైనటువంటి తేజస్వి సూర్య గారు వారు మాట్లాడింది తెలంగాణ ప్రజలను కానీ తెలంగాణ ఉద్యమాన్ని కానీ మరి చిన్నబుచ్చే విధంగానో అవమానం చేసే విధంగానో వారు మాట్లాడలేదు. ఆ రకంగా మాట్లాడితే అది ఉపసంహరించుకుంటాం. అది అందుకని రాత్రి రాత్రి పార్లమెంటులో ఆయన తప్పైందన్న, నేను కూడా తప్పైందని చెప్పాను. ఇంకేం చెప్తాను, పొరపాటు జరిగింది, దాన్ని తప్పైందని ఒప్పుకున్నాడు ఆయన. చూసారు కదా పార్లమెంట్ లోపల ఏం మాట్లాడాడు, ఇవాళ ఉదయం ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడాడు. ఇవాళ తెలంగాణ సమాజం నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఒకవైపు తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ యావత్ సమాజం అంతా ఇవాళ ఒక తాటి మీదకి వచ్చి ఖచ్చితంగా తేజస్వి సూర్య పైన చర్యలు తీసుకోవాలి, ఆయన్ని సస్పెండ్ చేయాలి, ఆయన్ని విధుల నుంచి బహిష్కరించాలి, ఎంపీగా ఉండటానికి వీల్లేదు అనే డిమాండ్ ఇవాళ ప్రధానంగా వినిపిస్తోంది. అయినప్పటికీ కూడా అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి తేజస్వి సూర్యకి ఏం తెలుసని మాట్లాడుతున్నాడు. ఎంతమంది అమరులు బలిదానాలు చేసుకుంటూ తెలంగాణ వచ్చింది, ఎంతమంది ఇవాళ పోరాట పటిమతోటి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఉవ్వెత్తున ఎగిసినటువంటి తెలంగాణ ఆ యొక్క ఉద్యమం అంతా ఎగిసిన తర్వాత ఇవాళ కేంద్రం మెడలు వంచి మరీ తెలంగాణ తెచ్చుకున్నటువంటి సందర్భం కదా. మరి సుదీర్ఘ పోరాటం తర్వాత వచ్చినటువంటి తెలంగాణ ఇవాళ ఇన్ని ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికి కూడా ఇంకా తెలంగాణ ఏర్పాటు మీద, తెలంగాణ ఏర్పాటు చేసినటువంటి విధానం మీద మాట్లాడుతున్నారంటే ఏం చెప్పాలి. ఎందుకు తెలంగాణ అంటే అంత చిన్న చూపు. బీజేపీ పార్టీ ఇప్పటికే తెలంగాణలో పుట్టగతులు లేకుండా ఉన్నాయి ప్రస్తుతానికి. అసలు పెద్దగా ఆశించిన మేర ఫలితాలు ఏమి రావట్లా. ప్రజలు ఇక్కడ బీజేపీని ఆశీర్వదించే పరిస్థితులు లేవు.
కానీ ఇవాళ ఓవైపు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ రెండు కూడా తెలంగాణ రాష్ట్రం మీద విషం జిమ్ముతున్నటువంటి సందర్భాలే ఉన్నాయి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటును సహకరించి ఆనాడు సోనియా గాంధీ ఆ రోజు ఉద్యమాన్ని కొంత యాక్సెప్ట్ చేసి ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అనివార్య పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగితే, తర్వాత ఇవాళ బీజేపీ కూడా ఆనాడు మేము సహకరించాం, లెటర్ ఇచ్చాం, సుష్మా స్వరాజ్ మాట్లాడినటువంటి వ్యవహారం ఇదంతా కూడా అందరికీ తెలిసిందే. కానీ ఇవాళ తేజస్వి సూర్య మాట్లాడుతుంటే ఇవాళ బీజేపీ ఎంపీలైనా కాంగ్రెస్ ఎంపీలైనా 8 మంది ఎంపీలు ఉన్నారు చిరి పార్టీకి, కాంగ్రెస్కి, బీజేపీకి. వాళ్ళు రెండు పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు కూడా పార్లమెంట్లో అంత పూర్తిగా ఆ విధంగా అవమానకరమైనటువంటి భాష మాట్లాడి ఆ విధంగా పోలుస్తున్నప్పుడు కనీసం లేచి నిరసన తెలిపినటువంటి సందర్భం లేదు. కనీసం మాట్లాడుతుంటే అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడ గెలిచినటువంటి కాంగ్రెస్ బీజేపీ ఎంపీలకు లేదా? అదే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కనుక ఇవాళ పార్లమెంట్లో ఉంటే ఇటువంటి పొజిషన్ వచ్చి ఉండేదా? ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత అంటే తెలంగాణ రాష్ట్రం కోసమే, అంటే తెలంగాణ అంటేనే టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ అన్నట్టుగా, అంటే తెలంగాణ సాధించినటువంటి ఘనత ఎవరిది? కేసీఆర్ గారిది. ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరు ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా ఆయన ముందుండి నడిపినటువంటి ఉద్యమమే తెలంగాణ ఉద్యమం కదా. మరి ఆయన పోరాడితేనే కదా తెలంగాణ వచ్చింది. మరి ఇవాళ కేసీఆర్ అంటేనే తెలంగాణ అంటేనే కేసీఆర్ అనే తీరున ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ అస్తిత్వం మీద దాడి జరిగే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ రెండు జాతీయ పార్టీలు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బకొడుతున్నారు కదా. అదే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉంటే పార్లమెంట్లో ఇంత తీరున అడ్డుకోకుండా ఉండే వాళ్ళ నిరసన ఖచ్చితంగా వ్యక్తం చేసి ఉండే వాళ్ళే కదా. బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పాకిస్తాన్ ఎట్లయితే చేశారో అట్లా తెలంగాణను ఆంధ్రప్రదేశ్ అట్లా ముక్కలు చేశారు అనే విధాన్ని ఆయన చెప్పడం, ఆయన మాట్లాడడం మాకు తీవ్రమైన బాధాకరం. ఎందుకంటే చాలా బాధను కల్పించింది. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పెట్టి కేసీఆర్ గారు 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత అనేక మంది దాదాపు 1200 మంది పైచిలుకు అసూలు బాసినటువంటి ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థులు కానీ అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు కూడా బలిదానాల ద్వారా వచ్చినటువంటి తెలంగాణ కంపల్సరిగా ఇవ్వాల్సిన పరిస్థితి క్రియేట్ చేసిన తర్వాత తెచ్చుకున్నటువంటి తెలంగాణ, ఇచ్చినటువంటి తెలంగాణను చాలా బాధతో ఒక ఉద్యమం, ఒక పోరాటంతో వచ్చినటువంటి తెలంగాణకును బ్రిటిష్ వాళ్ళు విడదీసినటువంటి పాకిస్తాన్ భారతదేశాన్ని మధ్యన పోల్చడం ఇది సరైన చర్య బీజేపీ పార్టీ కాదు. మరి ఇటువంటి సందర్భాల్లో ఇవాళ బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, బీజేపీ నాయకులేమో ఎట్లా కవర్ చేసుకోవాలో అర్థం కాక నానా తంటాలు పడుతుంటే, ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఇవాళ కొంత నాంచుకొని కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ ఒక రకంగా చెప్పాలి ఇరగటంలో పడిపోయింది. ఇక కోలుకునే పరిస్థితి లేదు ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా పైకి ఏదో మేము ఇచ్చాం తెలంగాణ, మేము అందరూ ఒప్పించే ఇచ్చాం అని ఏదో చెప్పుకుంటున్నారు తప్పితే అక్కడ మాట్లాడిన తర్వాత నిరసన తెలపకపోగా ఇప్పుడు ఆ వ్యాఖ్యలు తీసేయాలని స్పీకర్ని కలిసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి స్పీకర్ని కలిసినంత మాత్రాన్ని ఏంటి ఉపయోగం? ఇవాళ అక్కడ మాట్లాడిన తర్వాత అతనితో బేషరతుగా క్షమాపణ చెప్పించాలి కదా. ఆ యొక్క నిరసన లేదు ఎక్కడ కూడా. ఏదో పార్లమెంట్ బయట నిరసన తెలిపేసి తూతో మంత్రంగా ఒక నిమిషం విజువల్ సర్క్యులేట్ చేసుకుంటే అయిపోయిందా? ఒక పోరాటం చేస్తే ఖచ్చితంగా దానికి ఫలితాలు ఉండాలి. ఫలితం లేని పోరాటం వేస్ట్. అంటే ఇవాళ నిజంగా కూడా అమరుల త్యాగాల్ని కూడా అవమానించినట్టే కదా ఈ వ్యాఖ్యలు ఒక రకంగా చెప్పాలంటే. మరి రాజ్యాంగ పరంగా పార్లమెంట్లో సవరణలు చేసి చట్టం చేసిన తర్వాత ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద బిల్లు పాస్ చేసినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అది ఇవాళ రాజ్యాంగ విరుద్ధంగా జరిగింది అని ఇవాళ మాట్లాడితే ఇంక అంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? సరే, బీజేపీ ఐడియాలజీ నిజంగా కూడా ప్రతి నిమిషం ఈ విధంగానే కనిపిస్తుంది. అంటే ఒక రకంగా విషం చిమ్ముతూనే ఉన్నారు. గతంలో ఎల్కే అద్వానీ అప్పట్లో తెలంగాణ మలిదశ ఉద్యమం మొదట్లో ఏ విధంగా అయితే ఆయన ట్రీట్ చేశారో, తర్వాత వచ్చినటువంటి బీజేపీ నాయకులు ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రాన్ని ట్రీట్ చేశారో, ఆ యొక్క ఉద్యమాన్ని అణచివేశారో, ఇవాళ అదే అక్కసు, అదే ఒక రకమైనటువంటి పొగరు భావన, అంటే అహంకారపూరితమైనటువంటి భావజాలం అదే కనిపిస్తోంది. ఇవాళ చూడండి, గతంలో మోడీ గారు ఏం మాట్లాడారు, ఇప్పుడు తేజస్వి సూర్య గారు ఏం మాట్లాడారు చూడండి. రెండింటికి పెద్దగా తేడా ఏం కనపడదు మనకి. आंध्र और तेलंगाना का विभाजन किया और ये बात सही है, जयदेव जी ने बताया, ये बात सही है कि उस समय मैंने ये कहा था, तेलुगु हमारी माँ है। उस समय मैंने कहा था तेलुगु हमारी माँ है, तेलुगु का स्पिरिट को टूटने नहीं देना चाहिए। उन्होंने बच्चे को बचा लिया, माँ को मार दिया है। हम सबका दायित्व है कि तेलुगु स्पिरिट को बचा लिया जाए। और आपके लिए नया नहीं है, आपने भारत पाकिस्तान का विभाजन किया
आज भी मुसीबतें झेल रहे हैं। आपने इनका भी विभाजन ऐसे किया है, उनको विश्वास दिलाया होता तो शायद ये मुसीबत ना आती, लेकिन कुछ नहीं सोचा। ఇవాళ తెలంగాణ సమాజం అంతా తిరగబడుతోంది బీజేపీ నాయకులపైన. ఆయన ఇవాళ కనీసం ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కూడా బీజేపీ నాయకులు చెప్పే పరిస్థితి లేదు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎంపీలు, గతంలో పనిచేసినటువంటి మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, మాజీ మంత్రులు, ఇవాళ హరీష్ రావు గారైనా, కేటీఆర్ అయినా, బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఇవాళ ఈ వ్యాఖ్యలను ఖండిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కేవలం ఎంపీలు ఒకరిద్దరు తప్ప ఇప్పటిదాకా పెద్దగా చేసినటువంటి స్టేట్మెంట్ చేసినటువంటి నాయకులే లేరు. అంటే బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణ పట్ల ఉన్నటువంటి భావజాలం ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటి ఈ రాష్ట్రం పట్ల, ఇంత ఘోరమైనటువంటి అవమానం జరిగితే కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దగా ఏమీ ఆశించిన మేరలో రియాక్ట్ కానటువంటి పరిస్థితి. ఏదో పార్లమెంట్లో ఎంపీలు ఇద్దరు ముగ్గురు తప్ప పెద్దగా వాళ్ళు పోరాటాలు చేసినటువంటి పరిస్థితి. కొద్దో గొప్ప బీఆర్ఎస్వి నాయకులు కొంతమంది వెళ్ళి ఆ తేజస్వి సూర్య దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికైనా కొంత ప్రయత్నం చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కనీసం ఆ యొక్క ప్రయత్నం కూడా చేయలే. అసలు అంటే ఇటువంటి వ్యాఖ్యలు నిజంగా సిగ్గుచేటు ఒక రకంగా చెప్పాలంటే. మరి ఇవాళ బీజేపీ ఇప్పటికైనా కోలుకుంటుందా, మేల్కుంటుందా అంటే, ఒకవైపు సౌత్లో మేము గేట్వే ఆఫ్ సౌత్గా తెలంగాణను భావిస్తామంటే, ఇంకా గేట్వే ఎక్కడ అవుతుంది? గేట్వే ఇటువంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత ఎక్కడ గేట్వే అవుతుంది? ఎందుకు అవుతుంది గేట్వే తెలంగాణ? అసలు బీజేపీ నిజంగా తెలంగాణ సమాజం క్షమించాలనేటువంటి నేరం చేసిందని చెప్పాలి. పదే పదే చేస్తుంది. అదే ఒక్కసారి తమిళనాడుకు సంబంధించి ఇదే తేజస్వి సూర్య వ్యాఖ్యలు చేస్తే పెద్ద ఎత్తున తమిళనాడు ఎంపీలందరూ కూడా పోరాటం చేశారు. దానికంటే జస్ట్ తెలంగాణ పైన విషయం చెప్పిన ఒక 10 నిమిషాల కంటే ముందు తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే పార్టీ భాషా దురాభిమానం ప్రదర్శిస్తోంది అని చేస్తున్నటువంటి వ్యాఖ్యల మీద పెద్ద ఎత్తున దుమారం రేగింది పార్లమెంట్లో. ఆ యొక్క తమిళనాడుకు సంబంధించినటువంటి సభ్యులు పార్టీలకు అతీతంగా ఇవాళ వాళ్ళ యొక్క దాని అంటే ఆ రాష్ట్రం యొక్క ఉనికి మీద దెబ్బతీసే విధంగా చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ యొక్క అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు, తమిళనాడు యొక్క ఉనికి మీద దెబ్బ కొడితే సహించమంటూ కూడా, అంటే వాళ్ళ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ ఏ విధంగా ఉంది చూడండి. అంటే ఆత్మ గౌరవానికి, ఆత్మాభిమానానికి దెబ్బ కొడితే పార్టీలకు సంబంధం లేకుండా అందరూ ఒక తాటి మీదకి వచ్చి పెద్ద ఎత్తున పార్లమెంట్లో నిరసన తెలిపి ఆ యొక్క వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి అని కోరినటువంటి పరిస్థితి. అదే మన తెలంగాణ ఎంపీలు మౌనం వహించినటువంటి నేపథ్యం. బీజేపీ విషయం వరుసగా చిమ్ముకుంటూనే వస్తుంది. ఒకసారి మోదీ గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇందాక చూశారు కదా. ఆయన వరుసగా గతంలో 2014 ఫిబ్రవరిలో కూడా తల్లిని చంపి బిడ్డను బతికించినట్టుగానే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది అని, సీమాంధ్ర ప్రాంతాన్ని కాంగ్రెస్ పార్టీ అనాథగా మార్చేసింది ఆనాడు చేసినటువంటి వ్యాఖ్యలు. కర్ణాటక గుల్బర్గాలో ఈ వ్యాఖ్యలు చేశారు. అట్లాగే 2014 ఏప్రిల్ 30 తారీఖు కూడా తిరుపతి సభలో ఇదే నరేంద్ర మోదీ గారు తల్లిని చంపి తల్లి నుంచి బిడ్డను వేరు చేశారు అని ఆయన వ్యాఖ్యలు చేశారు. అట్లాగే 2018 ఫిబ్రవరి 7 నాడు కూడా పార్లమెంట్లో ఎన్నికల లబ్ధి కోసం పార్లమెంట్ తలుపులు మూసి మరీ ఏపీని విభజించారు అని, రాజకీయ స్వార్థంతో దానికోసం హడావిడిగా విభజన నిర్ణయం తీసుకున్నారు, కాంగ్రెస్ పార్టీ మీద నెపం నెట్టే ప్రయత్నం చేసి ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఏ విధంగా ఇచ్చారనే అంశం మీద ఎన్నికల్లో లబ్ధి కోసమే ఇచ్చారు అని ఆ రోజు చేశారు. అంటే ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నారంటే బీజేపీకి ఉన్నటువంటి భావజాలం. అంటే బీజేపీ పదే పదే తెలంగాణ రాష్ట్రం మీద చిమ్ముతున్నటువంటి విషయం యథా రాజా తథా ప్రజని నరేంద్ర మోదీయో లేకుంటే అమిత్ షానో ఏ విధమైనటువంటి ఐడియాలజీతో తెలంగాణ రాష్ట్రం పట్ల ఒపీనియన్తో ఉంటారో అదే ఒపీనియన్తో కింద పార్టీ ఎంపీలు, లీడర్లు అందరూ కూడా ఉంటారని దానికి ఇది ఒక తార్కాణం. అట్లాగే 2022 ఫిబ్రవరిలో కూడా పార్లమెంట్లోనే ఆయన ఆ రోజు కూడా సేమ్ ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ను అవమానకరమైనటువంటి రీతిలోనే విభజించారు, అంటే దర్వాజాలన్నీ బంద్ చేసి ఎలాంటి చర్చలు లేకుండానే అప్రజాస్వామికంగా తెలంగాణ బిల్లును పాస్ చేశారు అని కూడా, పెప్పర్ స్ప్రే దాడులు కూడా చేయించారు అని కూడా ఆనాడు చెప్పాడు. అట్లాగే అమిత్ షా కూడా ఏం తీసుకోలేదు మోడీకి. అమిత్ షా గారు కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజనకు సంబంధించి ఇదే పార్లమెంట్లో కాంగ్రెస్ ఆమోదించినటువంటి రోజును ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అంటూ కూడా ఆయన గతంలో చేసినటువంటి స్టేట్మెంట్స్ కూడా మనం ఈ సందర్భంగా యాడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు తేజస్వి సూర్య ఏమంటాడు? దుర్మార్గంగా అత్యంత చెత్త విధానంలో భారత్ పాకిస్తాన్ ఏ విధంగా విభజించారో అదే తీరున దానికి, అంటే పాకిస్తాన్ భారత్ ఎట్లయితే విభజించిందో ఆనాడు బ్రిటిష్ పాలకులు, ఇవాళ తెలంగాణను ఘోరంగా విభజన జరిగింది ఆంధ్రప్రదేశ్ తోటి అని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. సో ఇదే తేజస్వి సూర్యకు సంబంధించినటువంటి వ్యాఖ్యల మీద కూడా తెలంగాణ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ డీజీపీకి లేఖ రాశారు. అంటే ఆయన మీద ఖచ్చితంగా లీగల్ చర్యలు తీసుకోవాలని. సో ఇప్పుడు పోలీసులు, తెలంగాణ డీజీపీ కూడా కాసేపటి క్రితం రియాక్ట్ అయ్యి లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నాం ఈ అంశం మీద. మరి పార్లమెంట్లో చేసినటువంటి వ్యాఖ్యల మీద మాకు ఎంతవరకు లీగల్ శాండిటీ ఉంటుంది చర్యలు తీసుకోవడానికి అనే అంశం మీద కూడా కొంత స్టడీ చేస్తున్నాం, లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నాం అని చెప్పారు. చూడండి ఒకసారి ఆయన ఏమంటారు డీజీపీ శ్రీధర్ రెడ్డి. ఆర్టికల్ 105 కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఆర్టికల్ 105 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం లెజిస్లేటివ్ అసెంబ్లీలలో కానీ పార్లమెంట్ లోపల కానీ హౌస్ లో కానీ మాట్లాడిన విషయాలు అది ఈ పోలీసుల పరంగా చర్య తీసుకుని వీలుండదు. సో
సో అదన్నమాట. సో అది ఇందులో మేము చేయడానికి ఏం లేదు, బట్ స్టిల్ మేము ఆల్రెడీ లీగల్ ఒపీనియన్ పంపించాం. థ్యాంక్ యూ. ఎఫ్ఐఆర్ బుక్ చేసే అవకాశం ఉంటుంది. ఉండదు.